రంగా గారు ఉన్న సమయంలో ఆ సిచ్యువేషన్స్ వేరు, ఆ కాపునాడు ఇప్పుడు కాపు సామాజిక వర్గం కూడా ఒక దాటి మీద లేదు. మీరు అన్నట్టు ప్రజారాజ్యం ఉన్నప్పుడు అటు వెళ్ళింది కాసేపు, మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చింది తిట్టి వచ్చింది. మళ్ళీ వాళ్ళందరినీ వీళ్ళు గ్యాదర్ చేయగలుగుతారా? అంత స్టెబిలిటీ, అంత రాజకీయ ఎక్స్పీరియన్స్, అనుభవం ఈమెకుందా? కష్టం. బట్ ఆ వంగవీటి వారసురాలుగా ఏదన్నా రాజకీయ పదవి లభిస్తుందేమో అనుకుంటున్నా. ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ సరైన నిర్ణయం తీసుకుంటే. వాస్తవంగా నేను విన్నది ఏంటంటే, మరి ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు, ఈ అమ్మాయి భర్త తెలంగాణలోని తెలుగుదేశం లీడర్ కుమారుడట. సామాజిక వర్గం కూడా కమ్మట. ఆయన ఇద్దరు కాంబినేషన్. ఇప్పుడు రత్నకుమారి గారు కమ్మే కదా, అక్కడ వాళ్ళిద్దరు కాంబినేషన్ అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్. ఆ విధమైన కాంబినేషన్ అవుతుందేమో ఇది. అదొక ఆస్పెక్ట్ లో ఉండొచ్చు. ఇంకోటి అతను తెలుగుదేశం, ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం అయిపోయింది కాబట్టి ఆ అబ్బాయికి వాళ్ళ కుటుంబం నుంచి ఒక పొలిటికల్ గా ఉండాలనే ఫీలింగ్ ఉంటుంది. అక్కడ వర్కౌట్ కాదు. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ టీడీపీ లేదు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఆ కొట్లాట్లో ఇతనికి ఛాన్స్ ఎట్లా ఉంటుందో తెలియదు. ఇక్కడ తనకు భార్య అయినా సెట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ రత్నకుమారి గారు శాంతం సైలెంట్ అయిపోయారు, ఇటు ఈ అబ్బాయి ఇట్లా ఉన్నది కాబట్టి ఇంకో ట్రైల్ వేస్తే ఏమైనా అవుద్దాం. ఎందుకంటే ఇతను తెలుగుదేశంలోనే ఉండగా తప్పని పరిస్థితి ఇప్పుడు రాదా. ఇటు వైసీపీ వైపు ఈ అమ్మాయి ఏమైనా వెళ్తుందేమో.